అంజనాద్రి పురాణ గాథ. పూర్వం త్రేతాయుగంలో పవిత్రమైన తిరుమలకొండలో కేసరి మరియు అతని భార్య అంజనాదేవి యొక్క నిశ్శబ్ద ప్రార్థనలతో ప్రతిధ్వనించాయి. తీవ్రమైన భక్తిశ్రద్ధలు ఉన్నప్పటికీ వారి సంతానం వారు బాధపడ్డారు. ఒక అద్భుతం కోసం ఎదురుచూస్తూ వారు మాతంగ మహర్షిని ఆశ్రయించారు. ఆ మహర్షి ఆదేశం ప్రకారం అంజనాదేవి పవిత్రమైన స్వామిపుష్కరంలో స్నానమాచరించి మహావిష్ణు స్వరూపమైన ఆదివరాసం ఆశీస్సులు కోరింది. ఆమె ప్రయాణం ఆధ్యాత్మిక చక్రతీర్థం గుండా నడిపించే చివరకు ఆకాశంగా జలపాతం అత్యున్న శిఖరాలు చేర్చింది. అక్కడ ఆమె ఘోర తపస్సును ప్రారంభించింది. ఆమె ఆహారాన్ని నీటిని కూడా స్వీకరించలేదు. ఆమె భక్తి పరాకాష్ఠ ఆకాశాన్ని కదిలించింది. వాయుదేవుడు కాంతి వలన ప్రత్యక్షమే ఒక దైవిక ఫలాన్ని ఆమె చేతిలో ఉంచాడు. అంజనాదేవి ఆ పండును స్వీకరించింది. కానీ కఠినమైన తపస్సు అక్కడితో ముగిసిపోలేదు. ఆమె పండేళ్ల పాటు పట్టుదలతో నిశ్చలంగా నిలబడింది. ఆమె శరీరం మిరుమిట్లు గొలిపి ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించింది. చివరకు అపారమైన శక్తులు గల కుమారునికి జన్మనిచ్చింది. ఆయనే మహావీర హనుమంతుడు. హనుమంతుని జన్మస్థలానికి మరియు అంజనాదేవి అద్భుతమైన శక్తికి గౌరవార్థం ఈ పర్వతం అంజనాద్రి పేరుతో పిలువబడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నమో తిరుమలేశ యూట్యూబ్ ఛానల్.